కొంచెం మీరు అవేర్నెస్ కోసం బయట ఇవ్వగలుగుతారా? పబ్లిక్ అవేర్నెస్ కోసం. ఏ ఊరి నుంచి వచ్చారు? సారీ, ఎక్కడి నుంచి వచ్చారు? ముజపేట నుంచి. ఎందుకు వచ్చారు? గ్యాస్ కోసం. ఏ గ్యాస్? 500 గ్యాస్. ఈ కేవైసీ కోసం 500 గ్యాస్. 500 గ్యాస్. మరి 500 గ్యాస్ కోసం ఇంకా టైం ఉంది కదా, ఎందుకు వచ్చారు? అంటే ఈ కేవైసీ అనేది మామూలుగా మనకి పైనుంచి వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చింది, దానికి దీనికి అంత తొందర లేదు. మరి ఎందుకు అంత తొందరగా వస్తుంది? ఏమో మరి వేలు ముద్ర వేయాలి, ఇది వేయాలి, ఆధార్ కార్డు చూపించాలి అని అంటుంటారు కదా, అందుకని. మీకు ఏమైనా తారీఖు చెప్పారా ఇట్లా 30కి అయిపోతుంది అని ఎవరైనా అన్నారా? అంటున్నారు, మంది అంటున్నారా? కానీ 30వ తారీఖు అయితే కాదు. ఈ కేవైసీ ఇప్పుడు ఏమంటారు 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది అని అంటారు. అంటే మీరు చాలా తొందరలో వస్తున్నారని అని అంటున్నారు. ఒక పని అయిపోతుంది కదా, చేసుకుంటే అయిపోద్ది కదా అని వచ్చాము. అయితే ఈరోజే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాంప్లెట్ పంచడం మొదలెట్టింది. ఇక ఇందులో మీరు ముందు ఇక్కడ రాయాలండి, మీ మహిళల కోసం పథకంలో ₹500కు గ్యాస్ సిలిండర్ది ఇది రాసి మీరు ఇచ్చాక వాళ్ళు ఇవ్వడం మొదలెడతారు. మీరు తొందరపడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ కూడా చెప్తుంది. రాయలేదు కదండి, ఇప్పుడు అది రాయలేదు కదా. రాస్తారు. మీకు ఈరోజే వచ్చినాయి ఇవి, ఈరోజు రాసేసి మీరు రేపు ఇస్తే రేపు వస్తాయి. మళ్ళీ ఇక్కడికే కాదండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీటి కోసం సపరేట్గా డిపార్ట్మెంట్స్ పెడతారు, అక్కడికి వెళ్ళి రాపించుకోవాలి.